హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, తమ్నెల్ చూశారు కదా. తమ్నెల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో స్టాక్ ఆప్షన్స్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ చూడబోతున్నాం, ఇంట్రాడే ట్రేడింగ్ ఆర్ డే ట్రేడింగ్ కోసం. సో కొందరు ఫ్రెండ్స్ నాకు మెసేజ్ అండ్ కాల్స్ చేశారు, సార్ స్టాక్ ఆప్షన్స్ మీద ఒక బెస్ట్ స్ట్రాటజీ చెప్పండి అని. సో ఈ వీడియోలో వచ్చేసరికి ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్టాక్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ట్రేడ్స్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను నా ఫైర్స్ అకౌంట్లో చూపెట్టబోతున్నాను, ఎందుకంటే ఫైర్స్లో మనకి కొన్ని అడ్వాన్స్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నా ఫైర్స్ అకౌంట్లోకి లాగిన్ అయ్యాను ఫ్రెండ్స్ నేను ఇక్కడ. సో ఫైర్స్ అకౌంట్లో లాగిన్ అవ్వగానే మనకి ఇప్పుడు ఫైర్స్ అకౌంట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మనకి ఫైర్స్ ఇలా లాగిన్ అవ్వగానే ఇలా చార్ట్ తోటి ఓపెన్ అవుతుంది. సో ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఫైర్స్ ఓపెన్ చేయంగానే మీ అకౌంట్లోకి లాగిన్ కావగానే ఇక్కడ విజిట్ డిస్కవర్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. విజిట్ డిస్కవర్, అప్పుడు మనకి ఇంకొక ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఈరోజు అంటే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ స్వింగ్ ట్రేడింగ్ 1 or 2 weeks పర్పస్ అయినా ఆర్ లాంగ్ టర్మ్ పర్పస్ అయినా ఒక బుల్లిష్ స్టాక్స్ ఏంటి, బేరిష్ స్టాక్స్ ఏంటి, ఎవ్రీథింగ్ అనేది డేటా ఇక్కడ మనకి చూపెడుతుంది. ఆప్షన్ ట్రేడింగ్ పర్పస్ అయినా ఆర్ స్టాక్స్లో అయినా ఆర్ ఇండెక్స్ ఆప్షన్స్లో అయినా. సో ఇలా మనకి పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అవుతుంది, ఇలా చూపెడుతుంది అనమాట. 5 years వాళ్ళే డిస్కవర్ అని ఇది ఒక ఆప్షన్ ఇక్కడ మనకి చూపెడుతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఆప్షన్స్ ట్రేడింగ్లో అట్ ద మనీ దగ్గర లాంగ్ బిల్డప్ ఎక్కడ, మీకు ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్ దాని మీద ఐడియా ఉండుంటే లాంగ్ బిల్డప్, షార్ట్ బిల్డప్ అనే దాని మీద మీకు ఇక్కడ దీని గురించి తెలుస్తుంది. ఇలా చూపెడుతుంది లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ చూపెడుతుంది అనమాట. సో మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ కాల్, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ పుట్, ఇలా మోస్ట్ యాక్టివ్ వాల్యూ, ఇలా మనకి ఇది చూపెడుతుంది. ఇది మ్యాక్సిమం నాకు ఎల్ఎస్ బ్లూలో అయినా మీకు ఆర్ ఏంజల్ బ్రోకింగ్లో అయినా ఇలాంటి డేటా ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ మీకు ఫైర్స్ అకౌంట్ ఉంటే మీరు ఇలా చూసుకోవచ్చు. ఇక్కడ మీరు లాగిన్ అవ్వగానే వెబ్ పేజ్లో లాగిన్ అవ్వగానే ఇక్కడ ట్యాబ్ ఉంటుంది, విజిట్ డిస్కవర్ ట్యాబ్, క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఫైర్స్ అకౌంట్ ఫ్రీగానే ఓపెన్ చేసుకోవచ్చు. ఎవరికైనా అకౌంట్ లేకపోతే డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉన్నది, ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ మనం స్టాక్ ఆప్షన్స్లో చూడాలనుకుంటున్నాం కదా. సో నేను ఓన్లీ స్టాక్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఇండెక్స్ సెలెక్ట్ చేస్తలేను. సో ఓన్లీ ఆప్షన్స్లో స్టాక్స్లో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఇక్కడ లాంగ్ బిల్డప్ స్టాక్స్, ఓటీఎం, ఐసిఐసి లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఇలా మనకు చూపెడుతుంది కదా. వ్యూ ఆల్ లాంగ్ బిల్డప్ స్టాక్సా, లాంగ్ అన్వైండింగా, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్టా ఆర్ మోస్ట్ యాక్టివ్ కాలా, ఇవన్నీ ఓకే ఫ్రెండ్స్, సింపుల్, ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ మన స్ట్రాటజీ వచ్చేసరికి ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ లాంగ్ బిల్డప్ అని చూపెడుతుంది. దీని చార్ట్ నేను ఓపెన్ చేస్తాను, దీని యొక్క చార్ట్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇది ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ చెప్తున్నాను, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో టైం ఫ్రేమ్ వచ్చేసరికి మీరు 30 minutes టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోండి. టైం ఫ్రేమ్ వచ్చేసరికి ఇక్కడ మనం 5 minutes కదా, 30 minutes టైం ఫ్రేమ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ స్టాక్స్ టైం ఫ్రేమ్ వచ్చేసరికి 30 minutes. సో ఇక్కడ మన స్ట్రాటజీ ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. జనరల్ నేను నా ప్రతి స్ట్రాటజీలో చెప్పేది ఏంటంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ యాడ్ చేసుకోండి. మనకు బై డిఫాల్ట్ మనకి 14 ఉంటుంది, మనకి లెంత్ వచ్చేసరికి, అండ్ స్టైల్ వచ్చేసరికి 60-40, అప్పర్ లిమిట్ 60 పెట్టుకోండి, లోయర్ లిమిట్ 40 పెట్టుకోండి. సో ఇక్కడ స్టాక్స్ ఏ విధంగా మనం తీసుకోవాలి, ట్రేడ్స్ ఎప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మనం ఐసిఐసి ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇది ఈరోజు అని కాదు, ఎగ్జాంపుల్ ఈరోజు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, స్టాక్ ఈ ఏరియా నుంచి 40% నుంచి స్టాక్ వచ్చేసరికి 40% నుంచి అప్పర్ సైడ్ వెళ్తుంది. ఇక్కడ ఈ ఏరియాలో చూడండి, స్టాక్ ఆప్షన్ వాల్యూ ఈ ఏరియాలో ఇక్కడ నుంచి 40% నుంచి పైకి వెళ్తున్నప్పుడు ఈ ఏరియాలో బై పొజిషన్ తీసుకోవాలి. ఆర్ఎస్ఐ సింపుల్ లాజిక్, ఏం లేదు, ఆర్ఎస్ఐ పైకి వెళ్తున్నప్పుడు తీసుకోవాలి. ఇక్కడ క్రాస్ ఓవర్, ఈ ఏరియాలో క్రాస్ ఓవర్ అయింది కదా ఈ క్యాండిల్ దగ్గర. సో
సో మీకు పివట్ పాయింట్స్ తీసేస్తాను, మీకు ఇంకా సింపుల్గా అర్థమవుతుంది. సూపర్ ట్రెండ్ కూడా తీసేస్తాను. సో సింపుల్ ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఏరియాలో మనకి ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. సో ఇది స్టాప్ లాస్ పెట్టుకొని, ఇది స్టాప్ లాస్ పెట్టుకోండి, ఓకేనా. ఇది స్టాప్ లాస్గా పెట్టుకోండి. మనకి ఎప్పుడు బిలో అంటే ఆర్ఎస్ఐ బిలో వెళ్ళి మళ్ళీ అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుంటే, ఆర్ఎస్ఐ బిలో వెళ్ళి అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుంటే 40% అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుంటే మనకు 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో పొజిషన్ తీసుకోవాలి. ఈ ఏరియాలో బై పొజిషన్ ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది మనం ఇక్కడ, అంటే ఈ ఏరియాలో బై సిగ్నల్ ఇచ్చింది అరౌండ్ ₹1.85 దగ్గర సిగ్నల్ ఇచ్చింది. స్టాప్ లాస్ వచ్చేసరికి ఇది పెట్టుకుంటాం ₹1.60. స్టాప్ లాస్ చూడండి, ఇక్కడ సిగ్నల్ వచ్చింది మనకు ₹1.80 ఈ ఏరియాలో వచ్చింది అనుకో, ఆర్ ఇక్కడైనా ఈ ఏరియాలో వచ్చింది. స్టాప్ లాస్ చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టుకుంటాం, ₹1.50 దగ్గర పొజిషన్ తీసుకుంటాం, ఓకేనా. సో అదే రోజు చూడండి, ఇది 19th రోజు, ఇది 19th రోజు, ఓకేనా. 19th రోజు ఇది స్టాక్ ఎక్కడి నుంచి పెరిగింది, అరౌండ్ ₹1.70 నుంచి ₹10 దాకా పెరిగింది 19th రోజు, ఓకేనా. ఇది సో ఇది స్టాక్ వచ్చేసరికి మనకి ఇదా స్టాప్ లాస్ చాలా తక్కువ పెట్టుకుంటాం. టార్గెట్ వచ్చేసరికి ఓపెన్ టార్గెట్ ఆ క్లోజింగ్ డే వరకు. మీరు ఒకవేళ ప్రాఫిట్ అనిపించుకుంటే ఎక్కడైనా బుక్ చేసుకోవచ్చు, బట్ ఈ విధంగా అన్నమాట, ఓకేనా. సింపుల్ ఒక ఆర్ఎస్ఐ ఇండికేటర్తో. సేమ్ పైకి వెళ్ళి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు కూడా పొజిషన్ తీసుకోవచ్చు 60%, బట్ మనం బుల్లిష్ ట్రేడ్ పర్పస్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఇది సో సింపుల్ ఎగ్జాంపుల్ స్ట్రాటజీ ఫ్రెండ్స్, ఇది మీరు చూశారు కదా. సేమ్ ఇదే స్టాక్స్ అంటే మనకు ఆ రోజు ఆ విధంగా సిగ్నల్ వచ్చినప్పుడు ఇలాంటి ట్రేడ్స్ తీసుకోవాలి. ఇది వచ్చేసరికి ఐసిఐసి బ్యాంక్ స్టాక్ ఆప్షన్ కాల్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, చూడండి ఎలా వెళ్ళిందో. నెక్స్ట్ ఇంకొక స్టాక్స్ ఇలా చూద్దాం. ఈ రోజు అటువంటిది, ఇది ఏంటంటే 19th రోజు ఇచ్చిన సిగ్నల్ అనమాట. సో చూద్దాం, లాంగ్ బిల్డప్ స్టాక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్. సో చూద్దాం ఏదో ఒకటి, వ్యూ ఆల్ ఇవన్నీ చూద్దాం. లాంగ్ బిల్డప్ స్టాక్స్ ఇవన్నీ చూద్దాం. సో ఐసిఐసి బ్యాంక్ చూసాం, ఈరోజు రాలేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకసారి దీని చార్ట్ ఓపెన్ చేద్దాం, ఓకే. దీని చార్ట్ ఓపెన్ చేద్దాం. సో ఇది కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. నా ప్రీవియస్ స్ట్రాటజీస్ కూడా ప్రతి దాంట్లో నేను ఒకటే చెప్తాను, మీరు ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ ఆర్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది కూడా ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్. సో పొజిషన్, సో మనకు క్లియర్గా గ్యాప్ ఇక్కడ వచ్చేసరికి మనకి 40% క్రాస్ ఓవర్ దగ్గర ఈ ఏరియాలో ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్. బట్ చాలా టైం తీసుకుంది. మీరు పొజిషనల్ పర్పస్ కూడా తీసుకోవచ్చు, బట్ ఇక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చింది, బట్ ఇక్కడ పెరిగింది స్టాక్ వచ్చేసరికి ఈ ఏరియాలో పెరిగింది. అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్, డౌన్ సైడ్ నుంచి అప్పర్ సైడ్ క్రాస్ ఓవర్ ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చింది, బట్ డౌన్ఫాల్ కాలే. ఎక్కడ చూడండి, మీరు ఇక్కడ పొజిషన్ తీసుకున్న చాలా తక్కువ స్టాప్ లాస్తో ఇలా పైకి వెళ్ళింది. బట్ ఇది 1 or 2 days జరిగిందనమాట. స్టాక్ ఆప్షన్ మీరు మంత్లీ ఆప్షన్స్లో తీసుకుంటారు కాబట్టి. సో ఈ విధంగా ఇలా పెరిగింది చూడండి. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1680 కాల్ ఆప్షన్, ఓకేనా. 1680 కాల్ ఆప్షన్లో. సో ఇక్కడ కూడా ఇక్కడ ఏంటంటే క్లియర్గా మనకి డౌన్ సైడ్ క్రాస్ ఓవర్, గుర్తుపెట్టుకుని డౌన్ సైడ్ క్రాస్ ఓవర్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళాలి. ఇలా ఉండదు ఫ్రెండ్స్, కొద్దిగా గ్యాప్ ఉండాలి. అంటే నియర్లీ 30% బిలో వెళ్ళి, గుర్తుపెట్టుకోండి, ఈ నియర్లీ 30% బిలో వెళ్ళి మళ్ళీ రివర్సల్ అవ్వాలి, ఓకేనా. ఈ విధంగా ఇది ఓన్లీ బుల్లిష్ పర్పస్, అంటే బయింగ్ పర్పస్. నెక్స్ట్ ఐసిఐసి ఆల్రెడీ చూసాం. ఇక్కడ రిలయన్స్ ఉంది, రిలయన్స్ స్టాక్ ఆప్షన్స్. బట్ దీని క్యాపిటల్ చాలా ఎక్కువ అవసరం పడుతుంది. సో ఈ ఏరియాలో ఇచ్చింది, బట్ 30% బిలో, మన రూల్ ఏం 30% బిలో వెళ్ళాలి, అప్ సైడ్ క్రాస్ ఓవర్ అవ్వాలి. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్. సో మనకి క్లియర్గా సిగ్నల్ లేదు ఫ్రెండ్స్.
అండ్ ఆల్సో బేరిష్ అంటే మనం పుట్ సైడ్ తీసుకోవాలనుకున్న మీరు బేరిష్ సైడ్ అది కూడా చూపెడతాను. ఇప్పుడు వచ్చేసరికి ఇవి కాల్ సైడ్. హెవెల్స్ ఇండియా, సో సేమ్ ఇక్కడ కూడా జరిగింది చూడండి. బిలో నుంచి అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది ఈ ఏరియాలో. ఎప్పుడు ఇది 21st, ఓకేనా. సో ఇలా చూసుకొని జస్ట్ ఒకటే ఒక ఇండికేటర్ మనం 30 minutes టైం ఫ్రేమ్ ఒకటి, RSI 40 నుంచి అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయినప్పుడు బై పొజిషన్ తీసుకోవాలి. బేరిస్ కూడా తీసుకోవడానికి అంటే సెల్ అంటే పుట్ ఆప్షన్ బై చేయడం. ఇది కాల్ ఆప్షన్ సైడ్. మీకు పుట్ ఆప్షన్ సైడ్స్ కూడా చూపెడతాను. ఇది ఓన్లీ కాల్ ఆప్షన్ సైడ్ కాబట్టి చూద్దాం. కేన్ ఇన్ఫ్రా, సో ఈరోజు ఇచ్చింది 24th రోజు, బట్ ఇది క్లియర్గా ఇవ్వాలి మనకేంది బిలో 30% బిలో వెళ్ళి అప్ సైడ్ క్రాస్ ఓవర్ కావాలి. బట్ ఇక్కడ ఇచ్చింది, బట్ మనం ఇది క్యాలిక్యులేట్ చేయం, ఓకేనా. సో మీరు ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ సన్ ఫార్మా, మార్నింగ్ అంటే ఈ స్టాక్స్ కూడా ఎప్పుడంటే మార్నింగ్ మనకి మార్కెట్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినప్పుడే 9:15కి సెలెక్ట్ చేసుకోండి. 9:15కి ఇక్కడ చూసుకోండి. ఇది చూడండి ఫ్రెండ్స్, సన్ ఫార్మా. సో ఈరోజే క్లియర్ అప్ సైడ్ క్రాస్ ఓవర్ అయింది ఈ ఏరియాలో. సో క్రాస్ ఓవర్ కాగానే మనం బై పొజిషన్ తీసుకుంటాం. దీనిలో స్టాప్ లాసెస్ పెట్టుకుంటాం. ఎలా పెరిగిందంటే 2.5 నుంచి ఈరోజు చూడండి నియర్లీ 20 రూపీస్ ఈరోజు ఇది సన్ ఫార్మాలో, ఓకేనా. క్లియర్గా అరౌండ్ 4 రూపీస్ నుంచి అరౌండ్ 20 రూపీస్. స్టాక్ ఆప్షన్స్, జూబిలెంట్ ఫుడ్, ఇది ఒకసారి దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. సో ఇది కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. జూబిలెంట్ ఫుడ్ కూడా మనకు క్లియర్గా కిందికి వచ్చింది, ఇక్కడ క్రాస్ ఓవర్ అయింది. మన దీనిలో అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, క్లియర్గా మనం ఏంటంటే 30% బిలో వెళ్ళి అప్ సైడ్ క్రాస్ ఓవర్ అవుతుంది. ఇక్కడ 40% వెళ్ళింది. దీన్ని ఎక్కడ పొజిషన్ అవుతుందో క్యాండిల్ యొక్క లో స్టాప్ లాస్గా పెట్టుకుంటాం, పొజిషన్ తీసుకుంటాం, ఓకేనా. 3 రూపీస్ దాకా వెళ్ళింది. సో ఇక్కడ కూడా ఇచ్చింది, బట్ మన రూల్ ఏంటంటే మస్ట్ 30% బిలో వెళ్ళి అప్ సైడ్. ఇక్కడ ఇంకోటి ఏం జరిగిందంటే ఇక్కడ ఇచ్చింది ఏరియల్ సిగ్నల్, మళ్ళీ బట్ కొద్దిగా రివర్సల్ అయ్యి ఎమ్మటే మూవ్ అయింది. ఎలా మూవ్ అయింది? సో ఇవి వచ్చేసరికి మీరు ఇట్లా ఎనలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీ సాఫ్ట్, డాబర్, ఓకే, ఇవన్నీ ఈరోజు అడవన్నమాట. మనకి ఇలా చూపెడుతుంది. ఎగ్జాంపుల్ డాబర్ చార్ట్ కూడా ఓపెన్ చేస్తాను. బట్ స్టాక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయాలంటే మీ దగ్గర క్యాపిటల్ హెవీగా ఉండాలి. డిపెండ్స్ ఆన్ లాట్ సైజు, స్పెసిఫిక్ స్టాక్ ప్రైజు లాట్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం డాబర్ ఓపెన్ చేసాం. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి క్రాస్ ఓవర్ ఇచ్చింది. ఇది ఎప్పుడు 24th ఇక్కడ ఇచ్చింది ఈరోజు. అంటే మనం ఈ ఏరియాలో బై చేస్తున్నాం, ఇక్కడ బై చేసాం, దీనిలోగా ఎస్ఎల్ పెట్టుకుంటాం. ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది. సో క్లియర్గా 30% బిలో నుంచి వెళ్తుంది కదా, అంటే రేపు అంటే పొజిషనల్గా కూడా పెట్టుకోవచ్చు. రేపటి మార్కెట్లో కూడా 6.25 దగ్గర, అంటే ఈ ఏరియాలో సిగ్నల్ ఇచ్చిన 6.25 దగ్గర. సో రేపు మనకు పెరిగే అవకాశం ఉంది. ఇది క్లియర్గా మనకు సిగ్నల్ ఇస్తుంది, ఓకేనా. సో ఇవి వచ్చేసరికి మనకి మల్టిపుల్ బేస్లో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇట్లా లాంగ్ బిల్డప్లోనే చూసుకోవచ్చు, లాంగ్ అన్వైండింగ్ ఆర్ లాంగ్ బిల్డప్లో మనకి షార్ట్లో చూపెడుతుంది, లాంగ్ బిల్డప్ మనకి కాల్స్ ఇట్లా బోత్ సైడ్ చూపెడుతుంది.
లాంగ్ అన్బైండింగ్ అయినా అండ్ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్స్, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్, ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ అట్లా కూడా చూసుకోండి. ఇప్పుడు ఇక్కడ మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ ఎంత ఉంది, ఐసిఐసిఐ బ్యాంకు మనకి ఇక్కడ చూపెడుతుంది మోస్ట్ యాక్టివ్. ఓకేనా, మోస్ట్ యాక్టివ్ కాంట్రాక్ట్ పుట్ సైడ్ అయినా కాల్ సైడ్ అయినా. ఇంద మన ఏది యాక్టివ్ ఉందో స్పెసిఫిక్ స్టాక్లో ఏ స్ట్రైక్ ప్రైస్ దగ్గర యాక్టివ్ ఉందో మనకి ఇక్కడ క్లియర్గా చూపెడుతుంది అనమాట. సో ఇది ఎగ్జాంపుల్ 19th రోజు చూడండి, ఆల్రెడీ మనం చూసాం కదా ఐసిఐసి ఆ విధంగా. ఓటీఎం షార్ట్ బిల్డప్, రిలయన్స్, టీసీఎస్ ఓపెన్ చేద్దాం. సో మీరు ఇలా చూసుకోండి ఫ్రెండ్స్, చాలా స్టాక్స్ ఇక్కడ చూపెడతాయి. మార్కెట్ ఓపెన్ అయినాక మీకు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఆర్ఎస్ఐ, సో ఇలా మన రూల్ ఏంది, ఆర్ఎస్ఐ ఇలా కిందికి వెళ్ళి అప్ సైడ్ క్రాస్ ఓవర్ అవ్వాలి. ఐసిఐసిఐ బ్యాంక్ ఎగ్జాంపుల్ చూడండి, ఇట్లా క్రాస్ ఓవర్ అవ్వాలి, 30% బిలో వెళ్ళి మళ్ళీ 40% అబోవ్ వెళ్ళాలి. సేమ్ ఇక్కడ చూడండి ఈ ఏరియాలో దీనిలోగా ఎస్ఎల్ అంటే తక్కువ, చాలా తక్కువ ఎస్ఎల్గా పెట్టుకొని ఓపెన్ పొజిషన్ ఇలా అప్ సైడ్. సో మీరు 1 or 2 days పర్పస్, హోల్డింగ్ పర్పస్ కూడా పెట్టుకోవచ్చు. స్టాప్ లాస్ ఏంటంటే ఇది టార్గెట్ వచ్చేసరికి ఓపెన్ టార్గెట్. సో ఇలా మల్టిపుల్ వేస్లో మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది ఓన్లీ స్టాక్ ఆప్షన్స్ పర్పస్ ఈ స్ట్రాటజీ వచ్చేసరికి. ఓకేనా, కొందరు ఫ్రెండ్స్ అడిగారు సార్ స్టాక్ ఆప్షన్స్లో ఒక స్ట్రాటజీ చెప్పండి అని. సో ఇది వచ్చేసరికి స్టాక్ ఆప్షన్స్, ఇది ఆల్గో ట్రేడింగ్లో సెట్ చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఆల్గో ట్రేడింగ్ సెటప్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అది ఫ్యూచర్స్లో నేను ఆల్గో ట్రేడింగ్ సెటప్ సేమ్ ఇదే దాని మీద ఆల్గో ట్రేడింగ్ సెటప్ కూడా చేస్తాను స్టాక్ ఆప్షన్స్లో. ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అండ్ ఆల్సో మనకి డెలివరీ అంటే 1 or 2 days హోల్డింగ్ పర్పస్ కూడా సేమ్ స్టడీ స్టాక్ ఆప్షన్స్లో చేసి మీ ముందుకు తీసుకొస్తాను తప్పకుండా. అది ఆల్గో ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో క్రియేట్ చేసి ఆల్రెడీ మనం ప్రీవియస్ చాలా స్ట్రాటజీస్ చేశాం కదా, కొందరు ఫ్రెండ్స్ సెండ్ చేసినాయి అండ్ ఆల్సో మా పర్సనల్గా ఫ్రీ స్ట్రాటజీస్ చేసాం. ఇప్పుడు మీకు చెప్పిన స్ట్రాటజీ కూడా ఫ్యూచర్లో ఆల్గోలో క్రియేట్ చేస్తాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఫ్యూచర్ ఇలాంటి స్ట్రాటజీస్ మీకు ఫ్యూచర్ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. సో ఇది ఫ్రెండ్స్ స్టాక్ ఆప్షన్స్ మీద స్ట్రాటజీ చూశారు కదా, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ ఆర్ మీరు 1 or 2 days పర్పస్ కూడా మీరు ట్రేడ్ తీసుకోవచ్చు. మన స్ట్రాటజీ కండిషన్ ఆర్ఎస్ఐ, సింపుల్ ఆర్ఎస్ఐ అండ్ 30 minutes టైం ఫ్రేమ్లో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన స్టాక్ ఆప్షన్ స్ట్రాటజీ. ఆల్రెడీ కొందరు ఫ్రెండ్స్ అడిగారు కదా ఫ్రెండ్స్, ఇది మీరు అడిగిన దానికి ఒక బెస్ట్ స్ట్రాటజీ. మీరు ఇది పేపర్ ట్రేడింగ్ చేయండి. సో నేను నా ప్రతి వీడియోలో చెప్తాను కదా, ప్రాక్టీస్ చేయండి ఫస్ట్, రియల్ టైంలో కాకుండా ఇలా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మీకు ఎక్యురసీ అనిపించిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి ప్రాఫిటబుల్ అనిపించినాక. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ కింద వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఇంతకుముందు చెప్పాను కదా, ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో చాలా స్ట్రాటజీస్ క్రియేట్ చేసాం. డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూస్తే మీకు ఒకసారి చూపెడతాను. ఇవి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో ఇండెక్స్ ఆప్షన్స్, ఓన్లీ ఇండెక్స్ ఆప్షన్స్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. సో ఇది నో ఇండికేటర్ స్ట్రాటజీ, నిన్న మరి చేసిన స్ట్రాటజీ. అండ్ ఆల్సో ఇవి వచ్చేసరికి స్ట్రైక్ బేస్డ్ హెడ్జింగ్ స్ట్రాటజీ, ఫైనాన్స్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో. అండ్ ఆల్సో ఇండికేటర్ బేస్డ్, సూపర్ ట్రెండ్ మీద కూడా ఇండికేటర్ బేస్డ్. ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీగా యాడ్ చేసుకొని పేపర్ ట్రేడింగ్ చేయండి. ఫస్ట్ పేపర్ ట్రేడింగ్ చేయండి, మీకు ఇష్టం ఉన్న రోజులు మీకు ప్రాఫిటబుల్ ఒక 1 month చేసిన తర్వాత మీకంటూ ఎక్యురసీ అనిపిస్తే మీరు రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్లో ట్రేడ్ చేయడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్ ఈ స్ట్రాటజీస్లో మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే, ఆల్రెడీ పేపర్ ట్రేడ్ చేశారు, రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే మీకు మంత్లీ 14% ట్రేట్రాన్ పే చేయాలి. ఆఫ్ మీరు పే చేయదంటే ఇక్కడ ఇందులో 5 years ఆర్ మీకు ఇప్పుడు ఇంతకుముందు 5 years అకౌంట్లో చూపెట్టాను కదా. సో ఒకవేళ మీకు అకౌంట్ లేకపోతే కూడా ఇక్కడ 5 years అకౌంట్ ఫ్రీ లింక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని వీట్ త్రూ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ట్రేడ్ చేస్తే ఈ స్ట్రాటజీస్లో మీకు ఆ 14% ఛార్జెస్ అనేది కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ఒక బెస్ట్ స్ట్రాటజీ. సో సింపుల్ స్ట్రాటజీ, బెస్ట్ స్ట్రాటజీ.
ఇవి వచ్చేసరికి మనకి టైం ఫ్రేమ్ కొద్దిగా 30 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇంట్రాడే ట్రేడింగ్ పర్పస్ అయినా సింపుల్ ఆర్ఎస్ఐ కండిషన్. ఇది మన స్ట్రాటజీ ఫ్రెండ్స్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ కోసం. అండ్ ఆల్సో ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.